ఈరోజు జంగా కృష్ణమూర్తి గారు కొన్ని మాటలు మాట్లాడారు. అనిల్ కుమార్ యాదవ్ గారిని నషాపేట ఎంపీగా ఇక్కడికి తీసుకురావటం ఓడియటానికే అని ఆయనకి గెలవని సీట్ ఇచ్చారంటున్నారు. పల్నాడు జిల్లా ప్రజల ఆకాంక్షలు ఎలా ఉంటాయంటే, ఒక పేద వ్యక్తిని, బలుగు బడిన వర్గాల వ్యక్తుల్ని గెలిపించుకోవడంలో ముందుంటాం. మేము ఒకటే కోరుకుంటున్నాము. ఇక్కడ అనేక మంది ఎంపీలుగా చేశారు. నషాపేట పార్లమెంటుకి బయట నుంచి వచ్చిన వ్యక్తుల్ని మేము గెలిపించుకున్నాము, గౌరవించుకున్నాము, వాళ్ళ ద్వారాగా మంచి పరిపాలన కోరుకున్నాము. ఆ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడి వ్యక్తి? బయట వ్యక్తే కదా, ఆయన్ని గెలిపించుకున్నాముగా. మరి ఈయన గెలిపించుకోకపోవటం ఏంది? తప్పకుండా ఒకటే జంగా కృష్ణమూర్తి గారు తెలియజేస్తున్నాము. మీరు ఉంటే టీడీపీతో ఉండండి, బ్రహ్మాండంగా పనిచేసుకోండి, మతోన్మాద శక్తులకి ప్రోత్సహించుకోండి. బీజేపీ లాంటి వాళ్ళతో మీరు వెళ్తూ ఇక్కడ మైనార్టీల అండతో మీరు గెలిచారు. మీరు చెప్పారు, నేను 2 సార్లు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒక బీసీ మహిళగా నాకు ఆ రోజు మండల ప్రెసిడెంట్ పదవి ఇవ్వటం జరిగింది. ఎంతో ఎత్తున ప్రజలందరూ కూడా అభిమానంతో, వర్ణ విచక్షణ లేకుండా అందరూ కూడా ఏకమై ఎంతో అభిమానించిన పార్టీ ఇది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా బీసీలందరినీ కూడా మన కుటుంబం ఇదంతా అని అందరినీ కూడా ఏకతాటి మీద నడిపిస్తున్న వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు ఈ విధంగా విమర్శించడం అది కరెక్ట్ కాదు. నేను ఎంపీపీగా చేసిన టైంలో కూడా గౌరవనీయులు జంగా కృష్ణమూర్తి గారు ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ఆ టైంలో రొంపచెర్ల మండలంలో కూడా అనేక కార్యక్రమాలకి రావటం జరిగి ఉన్నది. జంగా కృష్ణమూర్తి గారు నిన్న ప్రెస్ మీట్లో దుర్గి డీసీ సదస్సులో ఒక అనరాని మాట అన్నాడు. అనిల్ కుమార్ యాదవ్ గారిని బలి పశువు చేశారని. ఆ మాట అనే ముందు నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలా. బలి పశువు అయింది నువ్వు. గతంలో నీకు 2019లో అధ్యయన కమిటీ చైర్మన్ చేసి అధికారం రాగానే ఎమ్మెల్సీ ఇచ్చి మండలిలో విప్పుగా మిమ్మల్ని అపాయింట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత వచ్చే జడ్పీ ఎలక్షన్స్లో మీ అబ్బాయిని ఏకగ్రీవంగా చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం కాసు మహేష్ రెడ్డి గారు ఏకగ్రీవం చేసింది మీ అబ్బాయిని. నిజం కాదా? అదేవిధంగా ఇప్పుడు మీ రెండో కుమారుడు దామాలపాడు ప్రెసిడెంటు, అదేవిధంగా ఎమ్మెల్సీ చేసిన మీకు ఎన్నో పదవులు ఇచ్చి గౌరవిస్తే ఇంకా పదవులు కావాలా, అధికారం లేదని చెప్పి మీరు అధికార దాహంతో ఏదో ప్యాకేజీ మాట్లాడుకొని వెళ్ళడం జరిగింది తప్పితే ఇక్కడ ప్రేమతో వెళ్ళినట్టుగా కనపట్ల. 10 మందిలో ఒకటిగా ఉండేవాడివి వైఎస్ఆర్సీపీలో, ఇప్పుడు 100లో ఒకటిగా ఉన్నావు. నిన్ను బకరా చేశారు ఒక విధంగా చెప్పాలంటే. అయ్యా, ఇది మంచి పద్ధతి కాదు. బీసీలందరూ ముక్తకంఠంతో 75 సంవత్సరాల చరిత్ర గల ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టినప్పటి దగ్గర నుంచి కూడా స్టిల్ ఈ రోజు దాకా కూడా బీసీలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మా పార్టీకి బీసీలు బ్యాక్ బోన్ క్లాసులుగా సపరేట్ క్లాసెస్గా మనం తయారు చేసి, బీసీలు లేని పార్టీ నా పార్టీ కాదు, బీసీలు నా పార్టీకి అత్యంత ప్రాముఖ్యత చెప్పుకుంటున్న ఈ రోజుల్లో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో గతంలో జంగా కృష్ణమూర్తి గారు గురజాల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి అతను ఎమ్మెల్యేగా పోటీ చేయలేని సందర్భంలో కూడా అతనికి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన్ని మళ్ళీ బీసీ అధ్యయన కమిటీ చైర్మన్గా కూడా ఏర్పాటు చేసి మళ్ళీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పదవి ఇచ్చి, వాళ్ళ పెద్ద కొడుక్కి జిల్లా పరిషత్ జెడ్పీటీసీగా పదవి ఇచ్చి, వాళ్ళ చిన్న కొడుక్కి పంచాయతీ బోర్డు మెంబర్ పదవి ఇచ్చి, ఇన్ని పదవులు వాళ్ళ కుటుంబంలో ఇచ్చి వాళ్ళని ఎంతో గౌరవించి, వాళ్ళని కాదు బీసీలను గౌరవించి ఆ విధంగా బీసీలను ముందుకు తీసుకొస్తున్న నిన్న మొన్నటి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన పదవుల్లో ఉన్నారు. అలాగనే రాష్ట్ర బీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ విభాగానికి వారు బాధ్యులుగా ఉండి డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీగా కూడా నియమితులయ్యారు. జంగా కృష్ణమూర్తి గారు ప్రధాన పదవుల్లో ఉన్నారు. మరి అనుకోని విధంగా వారు ప్రస్తుతం టీడీపీలోకి చేరారు. ఇది ఎవరి అభిప్రాయం వారిది, చేరారు, దాన్ని ఎవరు కాదనలేరు. కాకపోతే ఆ పార్టీలోకి పోగానే వైసీపీలో ఉండేటువంటి విధానాలు తప్పని, వైసీపీ బీసీలకు అన్యాయం చేస్తుందని, అణగారిన వర్గాలకు తోడుగా ఉండటం లేదు అని చెప్పంటం మాకందరికీ చాలా బాధ కలిగించింది. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి గారి చేయనటువంటి
సాహసమైనటువంటి నిర్ణయాలు ఎన్నిటినో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు.